అందరికీ నమస్తే. విజన్ ఇన్ ఫౌండేషన్‌కి స్వాగతం. ఈరోజు జిఎన్ రాజ్యలక్ష్మి గారు బర్త్‌డే పుట్టినరోజు. వాళ్ళ అమ్మాయి గారు కామాక్షి గారు. ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మన అనాథాశ్రమంలో వాళ్ళ అమ్మగారు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి బర్త్‌డే చేసుకోవడానికి మన ఆశ్రమానికి రాలేదు. రాకపోయినా కూడా ఫోన్ చేసి నాగరాజు గారు మా అమ్మగారి పేరు మీద మంచి భోజనం పెట్టి, అలాగే మా అమ్మగారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి బ్లెస్సింగ్స్ ఇమ్మని చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ అయినా, ఏమైనా, ఏం జరిగినా కూడా మన అనాథాశ్రమానికి విజన్ ఇండియా ఫౌండేషన్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు. యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో సార్ బర్త్‌డే అయినా కూడా, ఎవరిదైనా ఏ కార్యక్రమం అయినా కూడా వాళ్ళు మన అనాథాశ్రమంలో ఒక ఫ్యామిలీ మెంబర్స్. బయట ఎక్కడే చేసుకోకుండా మన అనాథాశ్రమంలో చేసుకుంటూ ఉంటారు. చాలా సంతోషం అమ్మ. మీ అమ్మగారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని కోరుతున్నాం. అలాగే అమ్మగారి పేరు మీద ఈరోజు చాలా మంచి ప్యూర్ వెజిటేబుల్స్, ఎందుకంటే మీరు తమిళ్ బ్రాహ్మణ్స్ ఐఏఎస్ కాబట్టి అమ్మగారు పేరు మీద ఈరోజు మంచి భోజనం పెట్టడం జరిగింది. అలాగే మీరందరూ కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా అమ్మ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మీరు దీవించాలని కోరుకుంటున్నాం. దయచేసి అలాగే చాలామంది ఎక్కడెక్కడి నుంచో అందరూ ఫోన్ చేస్తూ ఉన్నారు. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే దయచేసి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. మళ్ళీ నేను మీకు తిరిగి కాల్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలా ప్లేస్ నుంచి, దూర ప్రాంతాల నుంచి కూడా, నిజామాబాద్ నుంచి, మహబూబ్నగర్ నుంచి, ఎక్కడెక్కడి నుంచి కూడా మన అనాథాశ్రమంలో జాయిన్ అవుతాను వస్తూ ఉన్నారు. సంతోషం. మీరందరూ రావచ్చు. వచ్చినప్పుడు ఏంటంటే ఒకరోజు ముందర మాకు కాల్ చేయండి. కాల్ చేసి మీ బెడ్స్ అన్ని రెడీ చేస్తాం మేము. దయచేసి అలాగే మీరందరూ కూడా ఈ వీడియోని చూస్తూ ఉన్నారు, కాకపోతే ఏంటంటే సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే చాలామంది అనాథలకు మన ఆశ్రమంలో అవకాశం కల్పించడానికి ఉంటుంది. దయచేసి అలాగే ఈ వీడియో చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నమస్తే. స్వామి చిన్న చీమైన కుట్టదే ఏమి, నీ చూపులేనిదే స్వామి ఈ సృష్టి లేదంట ఏమి, కన్నోళ్ళు ఎవరు లేరయ్య నాకు, కన్నీళ్ళు తుడిచే వారెవరు రారు, నమ్మయ్య నా మాట, నీ ఆజ్ఞ లేనిదే స్వామి చిన్న చీమైన కుట్టదే ఏమి, నీ చూపులేనిదే స్వామి ఈ సృష్టి లేదంట ఏమి. చెవులోన చెప్పదా కాలయముల మధ్య పసికూననైనాని, పిడలోన నాగమ్మ బుస విప్పి చెప్పదా ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందమని, ఏ మట్టి ఇంటికి నేను స్వామి సుట్టాని అసలే కాను, నాకే బాధలు ఉన్నా నంది చెవులోనే చెబుతూ ఉన్నా, నిన్ను కొలుచుకుంటా నా గుండె నిండా, కాపాడవయ్యా నా ఎండి కొండ, వినవయ్య ఈశ్వరా, నీ ఆజ్ఞ లేనిదే స్వామి చిన్న చీమైన కుట్టదే